శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో శుక్రుడు వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు, అంటే శుక్రుడు రాహుకేతులు కాకుండా మిగతా గ్రహాలతో కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ గ్రహాలతో కలిస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఏ గ్రహాలతో కలిస్తే ఇబ్బందికరంగా ఉంటుంది అని ఈ వీడియోలో తెలుసుకున్నాం. శుక్రుడు కనుక శనిపాలిత గ్రహాలతో కలిసి ఉంటే చాలా బాగుంటుంది. శుక్రుడు శనిపాలిత గ్రహాలతో కలిస్తే చాలా బాగుంటుంది. గురుపాలిత గ్రహాలతో కలిస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫైరీ ప్లానెట్స్తో కలిసి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. సో ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శుక్రబుధులు కలయిక ఎలా ఉంటుందో చూద్దాం. శుక్రుడు బుధుడు కలయికని లక్ష్మీనారాయణ యోగము అంటాం. లక్ష్మీనారాయణ యోగం అంటాం. చాలా చాలా బాగుంటుంది. ఈ కలయిక ఉన్న వారికి మంచి విద్య లభిస్తుంది, మంచి ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం చేస్తే కూడా సక్సెస్ అవుతారు, ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉంటారు, వ్యాపారంలో కూడా మంచి పొజిషన్లో ఉంటారని చెప్పచ్చు. వాళ్ళు ఉద్యోగం చేయాలి అనుకుంటే శుక్రుడు బుధుడు కలయిక ఉండి ఉద్యోగం చేస్తే వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్స్గా కానీ, డిజిటల్ మార్కెటింగ్లో కానీ, ఈ కామర్స్ సంస్థల్లో కానీ పనిచేయడానికి, లేదా గ్రాఫిక్స్ డిజైన్స్లో పనిచేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. విద్య విషయానికి వస్తే శుక్రుడు బుధుడు కలయిక ఉంటే మ్యాక్సిమం ఇంజనీరింగ్ వైపు చదివే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంజనీరింగ్ రిలేటెడ్ స్టడీస్ చదువుతారు. వీళ్ళు వ్యాపారం చేసినా కూడా ఎక్కువగా మార్కెటింగ్ రిలేటెడ్ వ్యాపారాలు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ కామర్స్ వెబ్సైట్ డెవలప్ చేయడము, యాప్స్ డెవలప్ చేయడం, లేదా గార్మెంట్ ఇండస్ట్రీస్లో పనిచేయడము, గ్రాఫిక్స్ డిజైన్స్గా ఫ్రీలాన్స్గా చేయడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటే శుక్రుడు బుధుడు కలయికని. ఈ శుక్రబుధుల కలయిక కేంద్ర స్థానాల్లో ఏర్పడితే ఒక మాలవ్య యోగము, ఒక భద్రయోగం ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడు అది కూడా వాళ్ళ స్వక్షేత్రంలో ఏర్పడినప్పుడు ఈ పంచమహాపురుష యోగాలు ఏంటంటే మాలవీయ యోగం, భద్రయోగం ఏర్పడుతుంది. కాబట్టి చాలా 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 బాగుంటుంది శుక్రబుధుల కలయిక. ఎవరికైనా సరే శుక్రబుధుల కలయిక వాళ్ళ జాతకంలో కేంద్ర కోణాల్లో కనుక ఉంటే చాలా బాగుంటుంది. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళి సక్సెస్ వైపు జీవితాన్ని తీసుకెళ్తారని తెలుసుకోవచ్చు శుక్రబుధుల కలయిక. శుక్రబుధులు కనుక 2, 5, 11లో కానీ కలిసి ఉంటే, 2, 5, 11లో కనుక శుక్రబుధులు కలిసి ఉంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు బాగా సంపాదిస్తారు. స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. శుక్రుడు బుధుడు కనుక కలిసి 2, 5, 11లో ఉంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం, ఆ నాలెడ్జ్ కూడా చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. వ్యాపార సామర్థ్యం కలిగి ఉంటారు. వ్యాపార సామర్థ్యం అంటే ఇటు గార్మెంట్ ఇండస్ట్రీస్ కానీ, ఈ కామర్స్ యాప్స్ కానీ, ఆన్లైన్ మార్కెటింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ నడపడం కానీ ఈ విధంగా ఉంటుంది శుక్రుడు బుధుడు కలయిక. ఈ శుక్ర బుధులు కనుక వృషభము, మిథునము, తులలో కలిసి ఉంటే చాలా చాలా బాగుంటుంది. వృషభము, మిథునము, తుల. ఇక ఈ శుక్రబుధులు కనుక కన్యలో ఏర్పడితే అక్కడ శుక్రుడు నీచపడతారు కాబట్టి నీచభంగం ఉంటుంది. మీనంలో ఏర్పడితే బుధుడు నీచపడతారు కాబట్టి నీచభంగం ఏర్పడుతుంది. కాబట్టి కొంత ఛాలెంజెస్ తర్వాత సక్సెస్ అనేది వస్తుంది. అలా కాకుండా చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వృషభము, మిథునము, తులలో ఏర్పడి అవి కేంద్ర కోణ స్థానాలు లేదా 11వ స్థానం అయితే మాత్రం చాలా 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 బాగుంటుంది జీవితము. తర్వాత వచ్చేటటువంటిది శుక్రుడు గురుడు. శుక్రుడు గురుడు ఈ 2 గ్రహాల కలయికని ద్విగురు యోగము అంటాం. ద్విగురు యోగము ఎందుకంటే శుక్రుడు రాక్షసులకు గురువు, గురుడు దేవతలకు గురువు. అంటే ఇద్దరు గురువులు కలిశారు, బట్ ఇద్దరు ఒకరికి రాక్షసులకు ఒక దేవతలకి, కాబట్టి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది, చిన్న కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది శుక్ర గురువులు కలయిక ఉన్నప్పుడు మాత్రం. దాన్ని యోగంగా చెప్తున్నా. కానీ ఎలా అంటే శుక్రుడు భోగాలు ఇచ్చేటటువంటి వాడు, గురుడు ధర్మాల్ని బోధించేవాడు, డబ్బులతో పాటు ధర్మాల్ని బోధిస్తాడు గురుడు. సో ఈ 2 కలిసినప్పుడు భోగాలు అనుభవిస్తూ ధర్మాలు పాటించాలి అనేటువంటి కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా ఆర్థిక నిపుణులుగా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి ఫినాన్షియల్ నాలెడ్జ్ పర్సన్స్, ఫినాన్షియల్ ప్లానింగ్ చాలా బాగుంటుందని చెప్పొచ్చు శుక్రుడు గురుడు కలిసి ఉంటే. అది కూడా ఎస్పెషల్లీ 2, 5, 11లో ఉంటే. వీళ్ళు టీచింగ్ విభాగాల్లో పనిచేయడము, లేదంటే కార్పొరేట్ ట్రైనర్స్గా ఉండడము, ఈ విధంగా ఉంటుంది శుక్రగురు కలయిక. ఉద్యోగ స్థానాలకు సంబంధం పడితే టీచింగ్ విభాగాల్లో కానీ, కార్పొరేట్ ట్రైనర్స్గా కానీ పనిచేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. రీసెర్చ్ డివిజన్స్లో పనిచేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. వీళ్ళు జ్యోతిష్య పాండిత్యం ఉంటుంది. వీళ్ళకి జ్యోతిష్య పాండిత్యం ఉంటుంది శుక్రగురుల కలయిక ఉన్నవారికి. ఆర్థిక నిపుణులుగా ఉంటారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. ఈ యోగం కనుక 2, 5, 11 అనే స్థానాల్లో ఏర్పడితే, అంటే 2, 5, 11 శుక్రగురులు కలిస్తే ఆర్థిక లాభాలు చాలా బాగుంటాయి. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదిస్తారు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడుల్లో మంచి లాభాలు వస్తాయి, రిటర్న్స్ చాలా బాగుంటాయని తెలుసుకోవచ్చు. ధనస్సు మీనంలో కనుక శుక్రగురులు కలిసి ఉంటే, ధనస్సు మీనంలో శుక్రగురులు కలిసి ఉంటే
ముందుగా ధర్మం పాటించి ఆ తర్వాత భోగాలు అనుభవించాలి అనే మైండ్ సెట్ ఉంటుంది. అలా కాకుండా తులా వృషభాల్లో కనుక శుక్రగురులు కలిసి ఉంటే ముందుగా భోగాలు పాటించి ఆ తర్వాత ధర్మం గురించి ఆలోచిస్తారు. ఈ విధంగా ఉంటుంది శుక్రగురుల కలయిక. ఇక నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు శని. శుక్రుడు శని యొక్క కలయిక కొంత డిలే అనేది ఉంటుంది రిజల్ట్స్ రావడంలో. అంతేకాకుండా కొంత డిసిప్లిన్ అనేది లైఫ్ స్టైల్లో ఉంటుంది. వీళ్ళు రొమాంటిక్గా ఉంటారు, మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, కానీ కొంత డిసిప్లిన్ అనేది యాడ్ చేస్తారు. టైం టు టైం ఎలా ఉండాలి, ఏ టైంకి ఏం చేయాలి అంటే డిసిప్లిన్ అనేది ఉంటుంది శుక్రుడు శని కలయిక. కానీ ఫలితాల విషయంలో కొంత ఆలస్యం ఉంటుంది, కానీ చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే శుక్రుడు శని కనుక కేంద్ర స్థానాల్లో ముఖ్యంగా కలిసి అది స్వక్షేత్రాలు అయితే మాత్రం మాలవీయ యోగం శశయోగం అనేది ఏర్పడతాయి. అందుకే శుక్ర శని కలయిక కూడా చాలా చాలా మంచిది. ఉద్యోగం విషయానికి వస్తే వీళ్ళు ఎక్కువగా ఆర్కిటెక్చర్ రిలేటెడ్ కానీ ఇంటీరియర్ డిజైన్స్ కానీ సాఫ్ట్వేర్ డెవలపర్స్గా కానీ పనిచేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ప్యూర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ లేదా ఆర్కిటెక్చర్స్ బీఆర్ అని ఉంటుంది, ఆర్కిటెక్ట్ ఇలాంటివి చదవడం కానీ ఇంటీరియర్ డిజైన్స్ ఇలాంటి ఇంజనీరింగ్ రిలేటెడ్ చదువులు ఎక్కువగా చదువుతూ ఉంటారు. శుక్రుడు శని కలిసి 4th హౌస్కో 5th హౌస్కో కానీ సంబంధం పడితే ఆర్థిక విషయాల్లో కూడా కొంత నిదానంగా ఎదుగుతారు. ఆఫ్టర్ 36 ఇయర్స్ వాళ్ళకి 36 ఏళ్ళు దాటిన తర్వాత ఆర్థికంగా చాలా బాగుంటుంది. దాని ముందు కొంత ఒడిదుడుకు ఏర్పడినా కూడా 36 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. కానీ రాకెట్ స్పీడ్లో మాత్రం వెళ్ళరు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ స్టెప్ బై స్టెప్ గ్రోత్, స్టడీ గ్రోత్ అనేది ఉంటుంది. శుక్రుడు శని కలయిక మాత్రము స్టడీగా ఉంటుంది గ్రోత్. రాకెట్ స్పీడ్లో వెళ్ళరు, మెల్లిగా ఎదుగుతారు. ఆర్థిక విషయాల్లో కానీ ఏ విషయంలో అయినా 2, 5, 11లో కనుక శుక్రుడు శని కలిసి ఉంటే మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా చాలా మంచిది. మ్యూచువల్ ఫండ్స్ మరియు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా మంచిది. శుక్రుడు శని కలిసి 2, 5, 11 స్థానాల్లో ఉంటే మాత్రము. వీళ్ళకి 5లో కనుక శుక్రుడు శని కలిసి ఉంటే సంతానం కొంత ఆలస్యంగా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం కొంత ఆలస్యంగా కలిగే అవకాశం ఉంటుంది. 7లో కనుక శుక్రుడు శని కలిసి ఉంటే వివాహం ఆలస్యం అవడమే కాకుండా భాగస్వామిని అర్థం చేసుకోవడానికి కూడా చాలా సమయం తీసుకుంటారు. పెళ్ళవుతుంది కానీ ట్రావెల్ చేస్తారు. వాళ్ళిద్దరూ పరస్పరం అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. వీళ్ళు చాలా సిగ్గర్లు అనమాట, ఎక్కువగా మాట్లాడరు ఎవరితోనూ. శుక్రుడు శని కలయిక ఉన్న వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. సో పెళ్ళైన తర్వాత భాగస్వామికి అర్థం కావడానికి వీళ్ళు భాగస్వామితో ట్రావెల్ చేయడానికి చాలా చాలా ఎక్కువగా టైం తీసుకుంటూ ఉంటారు శుక్రుడు శని కలయిక. సో ఒక గురుడు తప్ప మిగతా ఏ గ్రహాలతో గురుపాలిత గ్రహాలతో శుక్రుడు కలిసిన కొంతవరకు ఇబ్బందికర ఫలితాలు వస్తాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. శుక్రుడు కుజుడు కలయిక. కుజుడు ఫైరీ ప్లానెట్, శుక్రుడు రొమాంటిక్ ప్లానెట్. అంటే వీరికి శనిపాలిత లగ్నాలకి శుక్రుడు కుజుడు కనుక కలిసి ఉంటే కొంతవరకు మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఎప్పుడు కాన్ఫ్లిక్ట్స్, ఫ్రిక్షన్, గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి మ్యారిటల్ లైఫ్లో. శుక్ర కుజుడు కలయిక వైవాహిక జీవితం అసంతృప్తిగా ఉంటుంది. అదే గురుపాలిత లగ్నాలకైతే కొంతవరకు డామినేటింగ్ బిహేవియర్ ఉంటుంది. శుక్రుడు కుజుడు కలిసి ఉంటే ఎక్స్ట్రీమ్ కోరికలు ఉంటాయి. కోరికలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. శుక్ర కుజుడు కలయిక ఉండి అది గురుపాలిత లగ్నాలు అయితే కోరికలు చాలా విపరీతంగా ఉంటాయి. దానివలన ఆపోజిట్ పర్సన్ పైన కొంతవరకు డామినేట్ చేయడము, ఒక్కొక్కసారి కొంతమంది అస్సలు గురుడు దృష్టి లేదు, శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు, గురు దృష్టి లేదు, దానిపై రవి దృష్టి ఉంది, అంతేకాకుండా వాళ్ళ కుజుడు యొక్క ఫేవరబుల్ హౌసెస్లో ఉన్నారు అంటే వాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ చేసే మెంటాలిటీ ఉంటుంది అనమాట. ఎదుటి వాళ్ళని హింస పెట్టాలి అనే ఆలోచనలు కూడా కొంతవరకు ఉంటాయి. డామినేటింగ్గా ఉంటారు. ఎంతైనా శుక్రుడు కుజుడు కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అంత మంచి కాంబినేషన్ కాదు. బట్ మ్యారిటల్ లైఫ్ నుంచి పక్కకి వస్తాయి. పర్సనల్ లైఫ్ అంటే ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా చూసుకుంటే చాలా డైనమిక్గా ఉంటారు. ఉద్యోగ వ్యాపారంలో మంచి స్థానాల్లో ఉంటారని చెప్పొచ్చు. శుక్రుడు కుజుడు కలిసి ఉంటాయి ఉద్యోగ వ్యాపారంలో బాగుంటారు. ఇది ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఇందాక చెప్పినట్టు ఈ వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలని గురుపాలిత లగ్నాలకు వస్తాయి. శనిపాలిత లగ్నాలు అంటే కొంత పర్వాలేదు, మరీ ఇబ్బందికరంగా ఉంటుంది. గురుపాలిత లగ్నాలకు అయితే మాత్రం శుక్రుడు కుజుడు కలయిక వైవాహిక జీవితంలో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. వీళ్ళు శుక్రుడు కుజుడు కలిసి ఉంటే క్రియేటివ్ రంగాల్లో కానీ ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ బాగా రాణిస్తారని చెప్పొచ్చు. ఏదర్ క్రియేటివ్ ఫీల్డ్స్ ఆర్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ వీళ్ళలో మంచి టాలెంట్ ఉంటుందని చెప్పొచ్చు. శుక్రుడు కుజుడు కలిసి వాళ్ళు వ్యాపార సామర్థ్యం ఉంటుంది, వ్యాపారాలు బాగా చేసి డబ్బులు బాగా సంపాదిస్తారని చెప్పొచ్చు శుక్రుడు కుజుడు కనుక కలిసి ఉంటే. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు చంద్రుడు. చూడటానికి బాగానే ఉంటుంది శుక్రుడు చంద్రుడు అనుకుంటాం, కానీ కొంతవరకు పర్వాలేదంతే.
ఎక్స్ట్రీమ్గా హ్యాపీ అనగా కొంతవరకు పర్లేదు. పైగా చంద్రుడు మూడీ ప్లానెట్ అనమాట. మూడు బాగుంటే బాగుంటుంది. సో మూడీగా ఉంటారు. శుక్రుడు చంద్రుడు కలయిక వాళ్ళు ఏంటంటే మూడీగా ఉంటారు. కొంతవరకు క్రియేటివ్ ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. చూడడానికి మాత్రం చూడచక్కని రూపంలో ఉంటుంది. వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వీళ్ళది ఒకసారి కలిసాం అనుకోండి, శుక్రుడు చంద్రుడు చాలా బాగా మాట్లాడతారు. చాలా ఏంటి ఇంత బాగా మాట్లాడితే ఇంత బాగా కలిసిపోతారా వీళ్ళు అనుకుంటాం. నెక్స్ట్ టైం కలిసినప్పుడు చాలా తక్కువగా మాట్లాడతారు. ఏదో అంటిముట్టినట్టుగా ఏదో 4 మాటలు మాట్లాడతారు. మీరు 10 క్వశ్చన్లు అయితే 4 ఆన్సర్లు ఇస్తారన్నట్టుగా ఉంటుంది. అర్థం కావడం చాలా కష్టం ఉంటుంది. ఏంటంటే మూడి వాళ్ళు చంద్రబలం బట్టి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది డిపెండ్స్ ఆన్ దేర్ మూడ్ అనమాట. కానీ చూడచక్కని రూపం కలిగి ఉంటారు. మంచి క్రియేటివ్ ఫీల్డ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. క్రియేటివ్ ఫీల్డ్స్ అంటే ఇక్కడ ఏంటంటే టీవీ రంగం, సినిమా రంగం, సంగీతం, డ్యాన్స్, ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ ఇలాంటి వాటిలో మంచి ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పొచ్చు. శుక్రుడు చంద్రుడు చాలా క్రియేటివ్గా ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళు బిజినెస్ చేస్తే హోటల్ బిజినెస్ కానీ, గార్మెంట్స్ బిజినెస్ కానీ, పాల వ్యాపారం కానీ, నీళ్ళ వ్యాపారం కానీ, బంగారము, వెండి ఇటువంటి వ్యాపారాలు రాణిస్తారు శుక్రుడు చంద్రుడు కనుక కలిసి ఉంటే. 2, 5, 11లో కనుక శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటే ఆర్థిక లాభాలు చాలా చాలా బాగుంటాయి. 2, 5, 11లో కూడా శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటే ఆర్థిక లాభాలు బాగుంటాయి. కానీ శుక్రుడు చంద్రుడు కలయిక గమనించాలంటే ముందుగా చంద్రుడు యొక్క బలం చూసుకోవాలి. అంటే ఎప్పుడు పుట్టారు, శుక్లపక్షంలో ఉన్నారా, కృష్ణపక్షంలో ఉన్నారా, అమావాస్యకు దగ్గరగా ఉందా, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. బలం లేకపోతే మాత్రం కాస్త మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏం చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పలేకపోవడము, ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. దీనివల్ల వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటే ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. వైవాహిక జీవితంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అదే కనుక చంద్రబలం బాగుంటే చాలా రొమాంటిక్గా ఉంటారు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. కొంతవరకు మూడీనెస్ అనేది ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ప్రజెంట్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. మంచి క్రియేటివ్గా ఉంటారు. ఇంటిని కూడా వాళ్ళు ఉద్యోగం చేయకుండా హౌస్ వైఫ్స్ అయితే కూడా ఇంటిని చాలా అందంగా అలంకరించుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. శుక్రుడు చంద్రుడు కలయిక. వంటలు చాలా బాగా చేస్తారు. శుక్ర చంద్రుడు కలయిక ఉన్న వాళ్ళు వంటలు బాగా చేస్తారు. వంటల పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదా అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, చాలా బాగా వండుతారు. మంచి మంచి స్వీట్స్ వండుతారు అని చెప్పొచ్చు. శుక్రుడు చంద్రుడు కలయిక వీళ్ళకు ఉంటాయి. ఇక ఆఖరిగా శుక్రుడు రవి, ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి కాంబినేషన్. శుక్రుడు రవి కలిసి, రవికి బాగా దగ్గరగా 10 degrees లోపల ఉన్నారంటే పూర్తిగా శుక్రుడు అస్తంగత్వం చెంది లైఫ్ కొంత డిస్టర్బ్డ్గా ఉంటుందని చెప్పొచ్చు. డిస్టర్బ్డ్ లైఫ్ ఉంటుంది శుక్రుడు రవి కలిసి ఉంటే. అదే కాస్త దూరం ఉన్నారంటే అస్తంగత్వం చెందకపోవచ్చు, కానీ కొంతవరకు శుక్రుడు యొక్క ఫలితాలు తగ్గుతాయి అని చెప్పొచ్చు. రవి యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈగో క్లాషెస్, అహంభావం ఎక్కువగా ఉంటుంది, ఈగో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని ఒక మాట ఎవరైనా అంటే తీసుకోలేరు. వీళ్ళు తొందరగా ఇంకొక మాట అంటారు, నోరు జారుతారు. శుక్రుడు రవి కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా డామినేటింగ్ బిహేవియర్ ఉంటుంది. వాళ్ళ కోరికలు తీర్చాలి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగానే ఉండాలి అంటే బిహేవియర్ ఉంటుంది శుక్రుడు రవి కలిసి ఉన్నవారు. అంటే ఎదుటి వారి కోరికలను తీర్చాలి. ఒక భార్య భర్త ఉన్నారు, భర్తకి శుక్రుడు రవి కలిసి ఉన్నారంటే భర్త యొక్క కోరికలు భార్య తీర్చాలి అంటారు. అదే భార్యకు ఉంటే భార్య యొక్క కోరికలు భర్త తీర్చాలి. చాలా డామినేటింగ్ గా ఉంటుంది బిహేవియర్. ఫైరీ ప్లానెట్ ఎంతైనా రవి. దీనివల్ల కాన్ఫ్లిక్ట్ ఎక్కువగా ఉంటుంది శుక్రుడు రవి. అదే 7th హౌస్లో మాత్రం శుక్రుడు రవి కాంబినేషన్ పడిందంటే మాత్రము కొంతవరకు మ్యారిటల్ లైఫ్ ఇబ్బందికరంగా ఉంటుంది, అంత బాగుండదని చెప్పాలి. అలా కాకుండా వేరే వాటిల్లో కనుక ఉంటే మాత్రం ఆ భావాలు కొంత డామినేటింగ్గా ఉంటాయి. ఆ భావాలకు సంబంధించినవన్నీ డామినేట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ ఎంతైనా ఈగో క్లాషెస్ ఎక్కువ, అహం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళ మాట అందరు వినాలనే బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది. ఆధిపత్య ధోరణి, డామినేటింగ్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది. ఏ రంగాల్లో పనిచేస్తున్నప్పుడు ఆ రంగంలో నైనే పై చేయి ఉండాలనేది పట్టుదల కలిగి ఎదుగుతారని చెప్పొచ్చు. కొంతవరకు డామినేటింగ్గా ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా కొంతమంది చూడండి, వాళ్ళు ప్రమోషన్ రావాలని ఎంతకైనా కష్టపడి ప్రమోషన్ తెచ్చుకుంటారు, డామినేట్ చేస్తూ ఉంటారు అందరినీ. ఉద్యోగంలో కూడా వాళ్ళు ఏం చెప్తే అది వినాలి, వాళ్ళ ప్లాన్సే అక్కడ నెగ్గాలి అనే విధంగా బిహేవ్ చేస్తుంటారు. అవన్నీ శుక్రుడు రవి కాంబినేషన్ ఎక్కువగా ఉంటుంది. వివాహం కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం బాగుండదని చెప్పొచ్చు శుక్రుడు రవి కలిసి ఎవరి జాతకంలో అయినా ఉంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.